భారతీయ జనతా పార్టీ ఏ రాజకీయ విమర్శకు తావు ఇచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి పదవి అభ్యర్థిగానే ఎంపిక చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సి యా. అండ్ ఆనంద్ గారు భారతీయ జనతా పార్టీని మనం ముందు నుంచి అబ్జర్వ్ చేస్తే ఎవరిని ఎక్కడ ఎట్లా వాడాలో అట్లా పర్ఫెక్ట్గా వాడుకుంటుంది. అది కార్యకర్తల నుంచి అధికారం గెలిచిన ఎమ్మెల్యేలా లేదంటే గెలిచేటువంటి అభ్యర్థుల, మరి ముఖ్యంగా సొసైటీలో పేరున్న వాళ్ళను ఖచ్చితంగా గ్రాస్ చేస్తుంది. దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ మనం ఒకసారి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కర్ణాటక గెలిచినటువంటి వేవ్ తెలంగాణలో వర్కౌట్ అయింది. కానీ ఈ అంశాన్ని, ఈ తెలంగాణ కర్ణాటకని మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీ పదే ఈ రాష్ట్రాలపైన జాలి చూపిస్తూ అక్కడ ప్రచారం చేశారు. గెలిస్తే ఇట్లా అవుతుంది, కాంగ్రెస్ గెలిస్తే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి అక్కడ ప్రచారం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉంటారో, ఆల్మోస్ట్ మహారాష్ట్రలో 90-20% తెలుగు వాళ్ళు ఉంటారు. సో బాంబేలో కూడా చాలామంది ఇక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళ ఓట్లను గ్రాప్ చేయడంలో ఈవెన్ పవన్ కళ్యాణ్ తిరిగినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఏకపక్షంగా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి అంశాలే. సో ఇక్కడ ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ ఏం నడుస్తుందంటే, పవన్ కళ్యాణ్ అంటే లోకల్ అనుకున్నావా, పవన్ కళ్యాణ్ అంటే నేషనల్ అన్నది ఒక వాదన తీసుకొస్తుంది. సో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ స్టార్డమ్ని ఇంకా పైకి తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఉంది అది, ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి స్టార్డమ్ కంటే ఇప్పుడు పొలిటికల్ ఇది అయింది బాగా. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని బీజేపీ ఖచ్చితంగా వాడుకుంటుంది. ఇంకో విషయం ఏంటంటే, బాలీవుడ్లో చాలా మంది ఉన్నారు, బీజేపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కంగనా రనౌత్ ఉన్నారు, ఇంకా ఒబేరాయ్, చాలా మంది ఉన్నారు ఆఫ్ కోర్స్ బాలీవుడ్లో. వీళ్ళందరినీ కాదని చెప్పేసి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వాళ్ళే ఎంకరేజ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. సో ఈ అంశాన్ని మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో కూడా తీసుకెళ్లిపోతున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఉన్న ఎన్నికలు ఎక్కడ తెలుగు వాడటం మ్యాక్సిమం పవన్ వాడేస్తారు, అందులో డౌటే లేదు. ఇంకోటి ఇందాక సార్ చెప్పినట్టు షిండేకి ఇస్తారు ఉన్నారు కదా, శశి గారు చెప్పినట్టు. ఇక్కడ ఏమంటే యాక్చువల్లీ నేను ఎలక్షన్ తిరిగాను, మహారాష్ట్ర తిరిగాను. అక్కడ ఇంటర్నల్గా నాకు తెలిసిందంటే, కొంచెం జాతి జర్నలిస్ట్గా 80 సీట్లు ఇచ్చారు. 60 సీట్లు దాటితే సీఎం నువ్వే అన్నాడు బీజేపీ వాళ్ళు. 60 దాటితే నువ్వే సీఎం. 60 ఓకే, 80 సీట్లు ఇచ్చారు, 60 దాటితే మీకే సీఎం నువ్వే అన్నారు వాళ్ళు అని ఒక టాక్. అది కాకపోతే బీజేపీ ఇన్ని సీట్లు బీజేపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి. యాక్చువల్ మరాఠవాడ, పూణే ఏరియాలో కొంచెం డ్రాబ్యాక్ ఉండే, పవర్ పట్టు ఉండే, రైతులు యాంటీ బీజేపీ ఉండే అక్కడ. కానీ అది కూడా కవర్ అయిపోయింది. ఇప్పుడు సార్ అన్నట్టు అది మంచి పాయింట్. అది షిండే గారికి ఇవ్వకపోతే కనుక బీజేపీ డ్రాప్ నెగిటివ్ అవుతుంది. అది దాన్ని ఎట్టా చేస్తాం, గడ్కరీలోకి వస్తారు లైన్లోకి చెప్పలేము, భద్రకంగా ఉంటుందని. వెంకరెడ్డి గారు, సో వెంకరెడ్డి గారు, షిండే ముఖ్యమంత్రి కాకపోతే కొంత పరిణామాలు మారేటువంటి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీకి ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేకపోతే పెద్దగా ఏం